రీసెంట్గా మొన్న అంబటి రాంబాబు గారిని తెలంగాణ ఖమ్మంలో ఎందుకు కొట్టాల్సి వచ్చిందండి? వాడు మాట్లాడే మాటలకి బాగా టీడీపీ గురించి కానీ వాడు డెవలప్మెంట్ చేయకపోయారు. వాళ్ళు మాట్లాడే మాటలకే ఖమ్మంలో ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది. వాడు మాట్లాడితే కమ్మోళ్ళు కొట్టారు, అది ఇది. కమ్మోళ్ళు 50 లక్షల సుపారీ తీసుకుని నన్ను చంపాలి అనుకున్నారు. నిన్ను చంపడానికి కమ్మోళ్ళ దాకా ఎందుకురా? గుంటూరు విజయవాడలో సరిపోరా? నోటికో వీళ్ళు నాయుళ్ళు అండి. వీడిచ్చింది వీళ్ళ అల్లుడు బెజవాడ కమ్మాసు. మరి నువ్వైతే నీ ఇద్దరు ఆడపిల్లలకి కమ్మోళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసావు. కమ్మోళ్ళకి తిడతంటే నిజంగా కమ్మోళ్ళేనారా మీ అల్లుళ్ళు? అరే కమ్మోళ్ళ తిడతంటే మీ మావన కానీ వాళ్ళ పెళ్లి చేసుకున్న పెళ్ళాలను కానీ తన్ని మాట్లాడుతున్నారా కమ్మోళ్ళ గురించి అని వాళ్ళ అల్లుళ్ళన్నా మాట్లాడలేదు. ఎక్కడ మీడియాలోకి వచ్చి ఎక్కడ వీడియో కూడా చూడలే. నాకు అర్థం కావట్లే. ఎట్లా నోటికి వచ్చినట్టు కమ్మోళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కమ్మోళ్ళ చేత చెప్పి తిట్టడం, రెడ్డి చేత తిట్టడం. ఆఖరికి రెడ్లకు కూడా పూర్తిగా అర్థమైందండి. ఏ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు. 24లో ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేసిన అరాచకాలకి అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే ఉద్దేశం అయితే లేదండి. ఎంతోమందికి కల్తీ మద్యం ద్వారా చాలామంది చచ్చిపోయారు, చాలామంది మహిళలు మొండమోపులయ్యారు. ఈ మాట వాస్తవం కాదా అన్నది మీరు ఆంధ్రప్రదేశ్లో అక్కడ దొరికే బ్రాండ్ ఒక్కసారి చూసి మీరు టెస్ట్ చేస్తే తెలిసిద్ది. రీసెంట్గా పూర్ణేశ్వరి గారు ఒక వైన్ షాప్కి వెళ్ళి అక్కడ సేల్స్ చూస్తే 1 లక్ష ఉన్నాయి, కానీ వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో చూపించేది ఎంత 700 రూపాయలు. ఆ అమౌంట్ మిగతాది మెయిన్ అమౌంట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిద్ది, 700 ఏమో ఇక్కడ చూపిస్తారు. మీరేమో అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రాలోనే కొంతమంది ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో జరిగినంత అభివృద్ధి మేము ఎక్కడా చూడలేదు, ఆయన పెట్టిన సంక్షేమాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము అమలు చేయలేదు అని. ఏం సంక్షేమాలు? చదువుకున్నవాడికి జాబ్ ఇవ్వకుండా, పెళ్లి చేసుకున్న వాళ్ళని మొండమోపులను చేసి, చదువుకున్నవాడికి పెళ్లి కానివ్వకుండా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా 100 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి కరువు వచ్చిందంటే ఏంది? ప్రపంచం మొత్తం కరోనా వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేది నా కారణం. ఎందుకు అంటే ఒక దరిద్ర పాదం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిన తర్వాత ఒక రాష్ట్రానికే పరిమితం వల్ల చంద్రబాబు వస్తే వర్షాలు రావు అది ఇది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరోనాతో స్టార్ట్ అయ్యి, కరువుతో స్టార్ట్ అయ్యి, అన్నమయ్య డ్యామ్ కూలిపోవటం కానీ, రైలు యాక్సిడెంట్ జరగటం కానీ, ప్రభుత్వ ఆస్తులు మొత్తం ప్రైవేటీకరణ జరగటం కానీ, దేశంలో ఉన్న ఆస్తులు మొత్తం అమ్మానికి ఆదాయానికి రాసి ఇవ్వటం తప్ప చేసేది ఏమీ లేదని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇందాక మీరు అన్నట్టు చంద్రబాబు గారు ఏదో చేస్తారనో ఏదో ఇస్తారనో నేను ఇదంతా చేయట్లేదు అన్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరికి ఏ స్వార్థం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు అనేది నా ఆలోచన. అంటే మరి మీరు ఇప్పుడు ఏ స్వార్థం లేకుండానే పార్టీ కోసం ఇంత ఇదవుతున్నారంటారా? నాకు అవసరం లేదండి. ఇతను గనక బాబు గారు ఉండి లేదంటే రాజధాని ఉన్నట్టయితే నాకు రావాల్సిన అమౌంట్ వచ్చేది. మేమేందంటే ఒక 15 లక్షలు మా బంధువులకి ఇచ్చాము. ఇతను 3 రాజధాని అనటం వల్ల మాకు రావాల్సిన అమౌంట్ వడ్డీతో సహా వేసుకున్న 1 కోటి రూపాయల దాకా అయింది. సరే, అందులో అంత ఇవ్వలేకపోయినా వాళ్ళు సగానికి సగం ఇచ్చిన నా డబ్బులతోనే ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కానీ పెళ్లి చేసుకోవటం కానీ ఇవన్నీ అయిపోయి ప్రశాంతంగా నా బిజినెస్ నాకు తెలిసి నేను స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫేమస్ కానీ ఏదన్నా చిన్న షాప్ పెట్టుకొని నాకున్న దాంట్లోనే సంపాదించుకొని హ్యాపీగా ఉండాలి అనుకున్న టైంలో రాష్ట్రాన్ని బాగు చేస్తా, టీడీపీని ఏదో అంటుంటే తట్టుకోలేక వచ్చాను. ఏ రోజు రేపు ఏదో బాబు గారు ఇస్తారు, అధికారం వచ్చింది, నన్ను తీసుకెళ్ళి పైన కూర్చోబెడతారు అని నేనైతే ఆ ఉద్దేశంతో అయితే రాలేదు. బాబు గారు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ కూడా నిన్న బాబు గారు వస్తే నేను వెళ్ళా. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసి నేను పొద్దున్న లేవను కూడా లేవాలి. 8ంటికి ఫోన్ అవుతుంటే సార్ మీ వీడియో చూశాను, మీరు టిఫిన్ చేశారు లేదా అంటే నేను ఇంకా లేవలేదండి, ఎందుకంటే అభిమానంతో చేశారు.
నేను ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు అది ఇది అంటే బాబు గారి ఇంటి దగ్గరే 2 షాపులు ఉన్నాయి, మీరు వచ్చినప్పుడు ఒకసారి కలవండి. నిన్న చాలామంది కలిశారు. నేను అప్పటికీ పోలీసులు ఏడ వస్తారు అని చెప్పి నేను మాస్క్ కూడా పెట్టుకొని వెనకున్నా, ముందు వెళ్ళా. అప్పటికే చాలామందిని కొట్టడం జరిగింది, ఎన్ఎస్జీ కమాండోలు కానీ పోలీసులు కానీ. నేను సైడ్గా నేను తలుపు నుంచి చూశాను. రేపు డైరెక్ట్గా ఒకసారి ఇంటికి వెళ్ళి బాబు గారిని కలిసి అంటే ఇంత భయపడుతూ బతకడం అవసరం అంటారా? భయపడుతూ కాదండి, రాష్ట్రం కోసమేగా, నా కోసం కాదుగా. భయపడుతూ బతకటం అంటే నేను చేసిన తప్పు ఏదన్నా ఉందా? లేదు. కిరణ్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఏమన్నా తప్పు చేశాడా? ఏమన్నా మర్డర్ చేశాడా? ఏమన్నా రేప్ చేశాడా? కిరణ్ చేసిన తప్పు ఏంటి? రాష్ట్రం గురించి కానీ అధికార పార్టీ చేసే తప్పుల గురించి నేను మాట్లాడడం, వాళ్ళు రోజా కానీ విడతల రజనీ కానీ చంద్రబాబు గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పెళ్ళిళ్ళ గురించి కానీ మాట్లాడుతుంటే తట్టుకోలేక మాట్లాడాను.